బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి ఇవాల్టితో నామినేషన్ల గడువు ముగియనుంది. దేశవ్యాప్తంగా 37 రాజ్యసభ స్థానాలు ఏప్రిల్ నెలలో ఖాళీ కానున్నాయి. ఇవాల్టితో నామినేషన్ల దాఖలకు చివరి రోజు కాగా రేపు నామినేషన్ల పరిశీలన, ఈ నెల 9న ఉపసంహరణకు గడువు ఉంటుంది. ఈ నెల 16న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈసారి తెలంగాణతో పాటు మరో 9 రాష్ట్రాల్లో రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. మహారాష్ట్రలో 7 రాజ్యసభ స్థానాలు, తమిళనాడులో 6, బీహార్లో 5, పశ్చిమ బెంగాల్లో 5, ఒడిశాలో 4, అసోంలో 3, తెలంగాణలో 2, హర్యానాలో 2, ఛత్తీస్గఢ్లో 2, హిమాచల్ ప్రదేశ్లో 1 స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. మహారాష్ట్రలో శరద్ పవార్, ప్రియాంక చతుర్వేది, రామ్దాస్ అథవాలే, తమిళనాడులో తిరుచి శివ, పశ్చిమ బెంగాల్లో సాకేత్ గోఖలే వంటి కీలక నేతల పదవీకాలం ఈసారి ముగియనుంది. మరింత సమాచారాన్ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి గోపి మనకు అందిస్తారు. గోపి, హరీష, నేడు తెలంగాణకు సంబంధించిన 2 రాజ్యసభ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఇటు అభిషేక్ మను సంఘవి, అదేవిధంగా వేం నరేందర్ రెడ్డి ఇద్దరు కూడా నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ నెల 19న ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే ఇటు తెలంగాణతో పాటు 9 రాష్ట్రాలకు సంబంధించి కూడా ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఇటు తెలంగాణలో 2 స్థానాలు ఖాళీ అవుతున్నాయి. 2 స్థానాలకి కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం సంఖ్యల బలం మాత్రం 1 స్థానానికి మాత్రమే ఉంది. ఇంకా ఇటు ఎంఐఎంతో పాటు మరికొన్ని పార్టీలు కూడా సపోర్ట్ చేస్తే 2వ స్థానంలో కాంగ్రెస్ విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పటికే బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ కూడా ఈ యొక్క ఎంపీ స్థానానికి తాము కూడా పోటీలో ఉంటామంటూ కూడా అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. మరి ఇటు కాంగ్రెస్ పార్టీ గెలుపు సునాయాసం అనుకున్న సమయంలో ఇటు బీఆర్ఎస్ బీజేపీ 2 కూడా మరి తమ పార్టీకి సంబంధించిన అభ్యర్థులను నిలబెడుతున్న తరుణంలో అసలు కాంగ్రెస్ కి 2 ఎంపీ స్థానాలు దక్కుతాయా లేదా అన్న ప్రశ్న ప్రస్తుతం తలెత్తుంది. మరోవైపు బీఆర్ఎస్ నుంచి పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించిన అంశంలో ఇప్పటికే స్పీకర్ 8 మందికి పైన కూడా క్లీన్ చిట్ వేయడం జరిగింది. వీళ్ళంతా కూడా బీఆర్ఎస్ కి సంబంధించిన ఎమ్మెల్యేలే అంటూ కూడా స్పీకర్ తన నిర్ణయాన్ని కూడా వ్యక్తం చేయడం జరిగింది. మరి ఇప్పటికే పార్టీ మారిన ఎమ్మెల్యేలంతా కూడా మరి కాంగ్రెస్ వైపు ఓటు వేస్తారా లేదంటే ఇటు బీఆర్ఎస్ కే ఓటు వేస్తారా అన్న దానిపైన కూడా మరొక సీటు పైన కూడా దీని ప్రభావం ఉండబోతుంది. మరి ఇప్పటికే 2 స్థానాలకు సంబంధించి మరి కాసేపట్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 2 కూడా నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. మరి ఈ రోజు నామినేషన్ కి చిట్ట చివరి రోజు కావడంతో మరి కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీకి సంబంధించిన క్యాండిడేట్స్ అంతా కూడా తమ ఈ రోజు నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. అయితే ఇటు తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ యొక్క రాజ్యసభకు సంబంధించిన ఓటింగ్ ఉండాలన్నది కూడా ఇటు ప్రభుత్వం గత కేబినెట్ లో నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో మరి ఇటు అభిషేక్ సంఘికి మరి అదే విధంగా వేం నరేందర్ రెడ్డి ఇద్దరికి కూడా రాజ్యసభ స్థానాలు దక్కేనా లేదా క్రాస్ ఓటింగ్ జరిగితే తప్ప ఇటు ఈ యొక్క ఈ 2 రాజ్యసభ స్థానాలు మాత్రం తెలంగాణకు దక్కే పరిస్థితి లేదు. మరి ఇటు ఇప్పటికే గత మీటింగ్ సందర్భంగా కూడా ఇటు మంత్రులు ముఖ్యమంత్రితో కూడా అధిష్టానం చర్చించిన సమయంలో ప్రధానంగా వీటిపైన కూడా కొంత దృష్టి సారించడం జరిగింది. రాజ్యసభ స్థానాలకు సంబంధించి కూడా ఆ సందర్భంలోనే కొంత ఎంఐఎం కి సంబంధించిన అంశాన్ని కూడా తెరపైకి తీసుకురావడం జరిగింది. గోపి, అంటే ఇవాళ నామినేషన్లకు చివరి రోజు కావటంతో అంటే ఈ 37 స్థానాలు కూడా ఎక్కడెక్కడి నుంచి ఉండనున్నాయి? తమిళనాడు, బీహార్, ముఖ్యంగా బీహార్ కి సంబంధించి కూడా ఇప్పటికే ఏదైతే బీజేపీ జాతీయ అధ్యక్షుడుగా ఎన్నికైన నితిన్ నబీన్ కి కూడా ఈసారి రాజ్యసభ స్థానాన్ని ఖరారు చేస్తూ బీజేపీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరో స్థానానికి సంబంధించి ఇప్పుడే అక్కడ ఏదైతే ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని కూడా రాజ్యసభకు తీసుకుంటారో అక్కడ బీజేపీకి సంబంధించిన మరో క్యాండిడేట్ ని అక్కడ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటిస్తారంటూ కూడా కొంత ఊహాగానాలు అందాయి. అదేవిధంగా తమిళనాడులో కూడా కొంత రాజకీయంగా ఇటు స్టాలిన్ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడంతో మరి తమిళనాడు నుంచి కూడా రాజ్యసభకు కాంగ్రెస్ కి ఒక అవకాశం దక్కే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. మరి మహారాష్ట్రకు సంబంధించి శరద్ పవార్ స్థానం కూడా ఖాళీ అవ్వడము, మరో స్థానానికి కూడా మహారాష్ట్ర నుంచి ఖాళీ అవడంతో మహారాష్ట్రకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదలవ్వడం జరిగింది. మొత్తం 9 రాష్ట్రాలకు సంబంధించి కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఈ యొక్క నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. ఈ రోజు నామినేషన్ చిట్ట చివరి రోజు కావడము, పార్టీలకు సంబంధించిన ఈక్వేషన్స్ అంతా కూడా మారుతూ ఉన్న పరిస్థితి ఉంది. ఇటు ఇతర రాష్ట్రాలు అంటే కొంత సంఖ్యాబలంగా స్పష్టమైన మెజారిటీ ఉన్నప్పటికీ కాంగ్రెస్
పార్టీకి మాత్రమే Okay. తెలంగాణలో ఒక స్థానానికి మాత్రమే ఈ యొక్క స్పష్టమైన మెజారిటీ ఉంది. మరి రెండవ స్థానానికి సంబంధించి ఇతర పార్టీలు మద్దతు తెలపాలి, లేదా క్రాస్ ఓటింగ్ జరిగితే తప్ప 2 రాజ్యసభ స్థానాలు అయితే దక్కే అవకాశాలు అయితే కనపడతలేదు. రైట్, థ్యాంక్ యూ గోపి.